ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి మెయిన్ కాజెస్ ఏంటంటారు? మెయిన్లీ గాల్ స్టోన్ డిసీజ్కి యూజువలీ డైటరీ ఫ్యాట్. ఓకే. సో ఎక్సెసివ్ డైటరీ ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఆ ఫ్యాట్ మన ఇంటెస్టైన్స్ నుంచి బ్లడ్లో సర్క్యులేట్ అవుతుంది. అలాగే అది లివర్ నుంచి కూడా సర్క్యులేట్ అయినప్పుడు గాల్ బ్లాడర్లో కొంచెంసేపు బైల్ నిలబడుతుంది ఇంటర్ డైజెస్టివ్ పీరియడ్. అంటే మన బిట్వీన్ 2 మీల్స్ అప్పుడు కొంచెం గాల్ బ్లాడర్లో బైల్ నిలబడుతుంది. సో ఆ టైంలోని ఈ బైల్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటే అది డిపాజిట్ అవుతుంది, క్రిస్టలైజ్ అవుతుంది అండ్ ఇట్ ఫార్మ్స్ స్టోన్స్. ఓకే. సో నార్మల్గా ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తిన్న వాళ్ళకి గాల్ స్టోన్ డిసీజ్ వస్తుంది. అలాగే ఫిమేల్స్ మల్టిపుల్ టైమ్స్ దే బికమ్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెన్సీలో కూడా చూడండి బాడీ ఎక్కువ ఫ్యాట్ జనరేట్ చేస్తుంది. సో సేమ్ ఆ సిచ్యువేషన్లో కూడా ఈ ఎక్కువ ఫ్యాట్ యాసిడ్ సర్క్యులేషన్ ప్లస్ బాడీలోని ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల గాల్ బ్లాడర్ మూవ్మెంట్ మందంగా అయిపోతుంది. సో దానివల్ల కూడా ఈ ఫ్యాట్ లేడెన్ బైల్ నుంచి గాల్ స్టోన్ డిసీజ్ వస్తుంది.